యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మనం భారత సైన్యాన్ని రక్షణ కోసం ప్రార్థిస్తున్నాము. మన సైనికులు రోజూ తమ ప్రాణాలను పణంగా పెట్టి మన దేశాన్ని కాపాడుతున్నారు. మీరు వారిని పరిరక్షించడానికి దయచేసి వారి పక్కన ఉండండి. వారికి శక్తి, ధైర్యం మరియు సమర్థత ఇవ్వండి. ప్రభూ, మీరు వీరులకు భరోసా ఇవ్వండి. వారు ఎదుర్కొనే ప్రతి సవాళ్లను వారు శాంతితో ఎదుర్కోవడానికి మీ దయను మరియు ఆత్మను వారిలో నింపండి. వారి హృదయాల్లో మీరు ఉన్నట్లయితే వారు ఎటువంటి భయాలు లేకుండా ధైర్యంగా, నిస్వార్థంగా తమ విధులను నిర్వర్తిస్తారు. మీరు వారికి ఆత్మీయ ఆరాధన, శాంతి మరియు క్షేమం నింపవలసిన అవసరం ఉంది. వారి కార్యాలయాల్లో, శిబిరాలలో మరియు శత్రురేఖలలో వారు ఎప్పుడూ మీ ప్రేమ, కాపాడే శక్తి మరియు దయ వలన రక్షితులై ఉండాలి. మన దేశాన్ని కాపాడుతున్న వీరులకు మీరు ప్రోత్సాహం ఇవ్వండి. వారి ప్రాణాలను కాపాడేందుకు, వారి కుటుంబాలను కాపాడేందుకు మీరు వారి పట్ల దయ చూపించి వారిని దీవించండి. ఈ ప్రపంచం వారికి వందల సంవత్సరాలు శాంతిగా ఉండేలా చేయాలని మనం ప్రార్థిస్తున్నాము. ఇది యేసు నామంలో ప్రార్థించాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్ తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.